నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్. బ్రెయిన్‌లో ట్యూమర్స్ రకరకాల కారణాల వల్ల వస్తాయండి. ఇదేంటంటే ఏజ్ వైస్ చాలా రకాలుంటాయి. చిన్న పిల్లలకు ఒక రకమైన ట్యూమర్స్, మిడిల్ ఏజ్‌లో ఒక టైప్ ఆఫ్ ట్యూమర్స్, ఓల్డ్ ఏజ్‌లో ఒక టైప్ ఆఫ్ ట్యూమర్స్ వస్తాయి. దీనికి స్పెసిఫిక్‌గా ఇది కారణము అంటే ఈ ఫుడ్ వల్ల వచ్చింది, లేదంటే కింద పడిపోవడం వల్ల వచ్చింది, ఎక్కువ ఆలోచన వల్ల వచ్చింది, ఇట్లాగా స్పెసిఫిక్‌గా అయితే ఏం లేవండి. కాకపోతే రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయన్నది ఎవిడెన్స్ ఉంది. మిగిలిన వాటిలో అయితే మరీ అంత క్లియర్ ఎవిడెన్స్ లేదు. కొంతమంది ఏంటంటే మొబైల్ ఫోన్లు వాడడం వల్ల ఎక్కువ ట్యూమర్స్ వస్తాయి అంటారు కానీ, అట్లా స్పెసిఫిక్‌గా ప్రస్తుతానికైతే ఇంకా ఎవిడెన్స్ లేదు మనకి. ఫస్ట్ ఏంటంటే పేషెంట్ క్లినికల్‌గా ఎగ్జామిన్ చేస్తామండి. చేసినప్పుడు అంటే వాళ్ళు చెప్తున్న సిమ్టమ్స్ బట్టి, వాళ్ళని ఎగ్జామిన్ చేసిన దాన్ని బట్టి ఒక అంచనాగా ఏదైనా ఉండొచ్చు అన్న ఒక అంచనా వస్తది. పెద్ద డౌట్ లేదు అంటే సిటీ స్కాన్ చేయిస్తాం. కొంచెం డౌట్ ఉంది లేదంటే కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎంఆర్ఐ అండ్ దాంట్లో రకరకాల ఫర్దర్ అడ్వాన్సెస్ ఉన్నాయి ఎంఆర్ఐలో కూడా. అవన్నీ చేయించి మనము ఒక ఐడియాకి రాగలుగుతాం. సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్స్ ఉత్తి మెడిసిన్కి అయితే తగ్గవండి. కంపల్సరీ ఆపరేషన్ అయితే అవసరం పడుతుంది. కాకపోతే ట్యూమర్ సైజ్ చిన్నది ఉంది అండ్ మన ఎక్స్పీరియన్స్ బట్టి అది పెద్దగా ఫాస్ట్గా పెరిగేది కాదు అనుకోండి, చాలాసార్లు మనం అబ్జర్వేషనే చెప్తాము. అంటే మళ్ళీ ఒక 6 మంత్స్ కానీ ఒక 3 మంత్స్ కానీ మళ్ళీ స్కాన్ చేసి చూసుకొని పెద్దగా పెరగట్లేదంటే వెయిట్ చేసి చూస్తాం. అట్లా కాకుండా కొన్ని ట్యూమర్స్ ఏదైతే పెద్దగా ఉన్నాయి, ఆల్రెడీ సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నాయి, లేదంటే డేంజరస్ లొకేషన్స్లో ఉన్నాయంటే వాళ్ళకి సర్జరీ కంపల్సరీ అడ్వైస్ చేస్తాం. ఇంకొన్ని రకాల ట్యూమర్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఏంటంటే అవి కొన్ని యాక్సెసిబుల్ కానివి కానీ, లేదు అంటే కొన్ని క్రిటికల్ ఏరియాస్లో ఉన్నవి కానీ వాటికి డైరెక్ట్గా మనం రేడియో సర్జరీ చేసే సదుపాయం ఉంది. మనం ట్యూమర్ బట్టి సర్జరీ మారుతుంది. ఒకవేళ కానీ ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి కాళ్ళు పనిచేసా కానీ, మాట్లాడే చోట కానీ ట్యూమర్ ఉంది అంటే మనము వాటికి స్పెషల్ టెస్టులు ముందే చేయిస్తాము. దాని తర్వాత ఆపరేషన్ అప్పుడు కూడా మెలకువ ఉండి ఆపరేషన్ చేయించడం కానీ, లేదంటే న్యూరో మానిటరింగ్ పెట్టి ఆపరేషన్ చేయడం కానీ చేస్తాము. సో దీని ద్వారా ఏంటంటే మనము పేషెంట్ యొక్క ఫంక్షన్ సేవ్ చేస్తూ ట్యూమర్ తీయడానికి ప్రయత్నిస్తాం. కొన్ని ఏరియాస్లో ఏంటంటే పెద్ద ఇంపార్టెంట్ కాని ప్రదేశాలు అయితే సేఫ్ ఏరియాస్ ఉంటాయి. వాటిలో నార్మల్గా రెగ్యులర్ సర్జరీస్ చేసేస్తాం. ఈ సర్జరీస్లో మనకి గ్యాడ్జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. టెక్నాలజీ ఏంటంటే దీంట్లో నావిగేషన్ అంటాము. సో మనము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎట్లా నావిగేషన్ వాడతామో అట్లాగే బ్రెయిన్లో ఆపరేషన్ చేసేటప్పుడు కూడా నావిగేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అట్లానే ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ని సెపరేట్గా చూసేందుకు అదొక రకమైన డై ఉంటుంది, అది ఇచ్చి చేస్తాము. సర్జరీ చేసేటప్పుడు పూర్తిగా అనస్థీషియాలో ఉంటారు కనుక మనకేం తెలియదు. సో దానికోసం ఏంటంటే స్పెషల్గా న్యూరో మానిటరింగ్ అనేది వాడి దాని నుంచి వేవ్స్ లాంటివి వస్తాయి. దాన్ని కనుక్కొని ఒకవేళ మనం ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నామని లేదా ఇట్లాగా ఈ ఎక్విప్మెంట్ అంతా వాడి సేఫ్గా సర్జరీ చేయడానికి ట్రై చేస్తాం. బ్రెయిన్లో ట్యూమర్స్ పోస్ట్ సర్జరీ మళ్ళీ తిరిగి వస్తాయా అంటే ట్యూమర్ బట్టి ఉంటుంది. కొన్ని ట్యూమర్స్ని ఏమంటే బెనైన్ ట్యూమర్స్ అంటాం, అంటే క్యాన్సర్ కానివి. అవి సాధారణంగా రావు. కానీ క్యాన్సర్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ అనుకోండి, దానికి వేరే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే క్యాన్సర్ ఆపరేషన్ చేశాక మళ్ళీ రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చినా కూడా కొన్ని ట్యూమర్స్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ సర్జరీ తర్వాత బినైన్ ట్యూమర్స్ అయితే సాధారణంగా తిరిగి రావు, క్యాన్సర్ ట్యూమర్స్ అయితే తిరిగి వస్తాయి. సాధారణంగా ఈ బినైన్ ట్యూమర్స్ అంటే మెల్లగా పెరుగుతాయండి, పెద్దగా పెరిగేంత వరకు కానీ బయటపడవు. మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఏంటంటే ఫాస్ట్గా పెరుగుతాయి అండ్ దానికి స్పెసిఫిక్గా ఒక ఏజ్ అంటే సాధారణంగా ఓల్డ్ ఏజెస్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కనుక్కోవడం మెయిన్లీ ఏంటంటే మనము జస్ట్ బై క్వశ్చన్స్ అడగడము లేదంటే పేషెంట్ ఎగ్జామిన్ చేసినంత మాత్రం పెద్దగా తెలియదు. యూజువల్లీ దాన్ని ఎంఆర్ఐ స్కాన్ చేసి దానికి మళ్ళీ కాంట్రాస్ట్ ఇచ్చి అట్లా చూసి చెప్పగలుగుతాం, ఒక అంచనాకు రాగలుగుతాం సుమారుగా అది బెనైన్ ట్యూమరా క్యాన్సరా అని. సాధారణంగా ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మొక్కని టెస్ట్కి పంపిస్తాము, హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్ అని. అందులో పెథాలజిస్ట్ చూసి చెప్పగలుగుతారు ఇది క్యాన్సర్ ట్యూమరా లేకపోతే బినైన్ ట్యూమరా అని. అది ఫైనల్. క్యాన్సర్ ట్యూమర్స్లో సాధారణంగా రేడియేషన్ సజెస్ట్ చేస్తామండి. రేడియేషన్లో ఏమవుతుందంటే నార్మల్గా బ్రెయిన్ తాలూకా ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. సో ఈ రేడియేషన్ ఇస్తే ఏమవుతుందంటే ఆ స్పీడ్ని స్లో చేస్తుంది. కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇస్తే ఏంటంటే ఆ స్పీడ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద ట్యూమర్ని స్లో చేస్తుంది.
స్లో చేయడం వల్ల ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ రేడియేషన్లో ఏమవుతుందంటే మనము స్పెసిఫిక్ ఏరియాస్లో ఇస్తాం. ఈ నార్మల్గా ఏంటంటే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ప్లస్ మెటాస్టేసిస్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, హోల్ బ్రెయిన్ ఇరిడియేషన్ అంటాం. అట్లా కాకుండా ఒకే చోట మనం ఆపరేషన్ చేసేయగలిగాము అండ్ ఒక ట్యూమర్ ఒక చోటకే అయింది అనుకుంటే అప్పుడు జస్ట్ ఆ ఏరియాకి ఒకటే మనం రేడియేషన్ ఇస్తాం. దాంతో ఏంటంటే ఎస్పెషలీ రేడియోస్ సర్జరీ కానీ రేడియోథెరపీలో కానీ ఏంటంటే వాళ్ళు డోస్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. క్యాలిక్యులేట్ చేసుకొని ఈ డోస్ సేఫ్, దీనికన్నా ఎక్కువ అయితే కనుక డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే దీంట్లో మనం క్యాలిక్యులేటెడ్గా ఇవ్వగలుగుతాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలండి. ఎందుకంటే సాధారణంగా ఒకసారి మనం ఆపరేషన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మనము నిర్ధారించుకుంటాం ఇది బెనైన్ ట్యూమరా లేదా క్యాన్సర్ ట్యూమరా అని. ఒకవేళ క్యాన్సర్ అయితే కనుక వెంటనే మనం చెప్తాము కీమోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది, రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది అని. అవి కంపల్సరీ మనం ఫాలో కావాలి. దాన్ని ఎక్కువ డిలే చేయకూడదు. ఎందుకంటే క్యాన్సర్ని మనము వదిలేస్తున్న కొలది ఏంటంటే అది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. చాలా మందిలో ఏమవుతుందంటే డిలే చేస్తున్న కొలది మనం ఆపరేషన్ చేసిన సైజుకే వచ్చేస్తుంది తిరిగి. సో అందుకని డాక్టర్ చెప్పినట్టు వెంటనే కీమోథెరపీ అండ్ రేడియేషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. బినైన్ ట్యూమర్స్లో ఏమవుతుందంటే సాధారణంగా మనము ఎవ్రీ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ స్కాన్ అడుగుతాము. స్కాన్ చూసుకొని ఇది పెరగట్లేదు అని నిర్ధారించుకున్నాక దాని తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. అండ్ యూజువల్ ఏంటంటే ఈ ట్యూమర్స్ సర్జరీ అయిన తర్వాత ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక ఫిట్స్ తాలూకు మందులు ఇస్తాము. అవి రెగ్యులర్గా కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఏం ఫిట్స్ రావట్లేదు, పేషెంట్ అంతా బాగానే ఉన్నారనగా మెల్లగా మనము దాన్ని కూడా ఆపేస్తాం. ఈ బ్రెయిన్ ట్యూమర్ పోస్ట్ సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్లో స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండవండి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ అట్లాంటివి లేదా చాలామందికి అపోహ ఉంటుంది ఎక్కువ టీవీలు చూడకూడదు, ఎక్కువ ఫోన్లు మాట్లాడకూడదు అని, లేదంటే పప్పు పదార్థాలు తినకూడదు అని. అట్లా స్పెసిఫిక్గా ఏమీ లేవండి. రెగ్యులర్ లైఫే లీడ్ చేయవచ్చు.